అసలు ఎంత మీకు ఎంత హ్యాపీ ఫీలింగ్ ఉండింటది కదా! చాలా ఎందుకంటే హ్యాపీగా ఒక ఉందండి. ఇది మనిషిని చాలా అనుకున్నాం ఆ! మేమైతే. ఆ! డెఫినిట్‌గా ఇది చాలు నా జీవితానికి. నాకు ఇప్పటికి ఆల్‌మోస్ట్ ఒక ఒక కాలేజ్‌లోనే ఒక 20, 25 మెంబర్స్ వస్తారండి. వచ్చేసి ఓకే. చెప్పేస్తారు. ఆ! వెళ్ళినప్పుడల్లా చెప్తారు, "మేడం మీరు చెప్పిన మాటలు విన్నాంక మేము ఈ థాట్స్‌లో నుంచి బయటికొచ్చాము. చాలా థాంక్స్" అని చెప్తారు. ఆ ఓకే. విషయాన్ని బట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అయితే ఈ సంస్థ ద్వారా మీకు ఏదైనా గుర్తుండిపోయే ఏదన్నా ఒక ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా? ఇన్సిడెంట్స్ హ్మ్. చాలా ఉన్నాయండి. ఆ! ఒకరోజు ఒక పాప వచ్చింది నా దగ్గరికి. ఓకే. మేడం యాక్చువల్‌గా నేను మా ఫాదర్, మదర్ ఆహ్, మంచిగా ఉండట్లేదు. అంటే లైక్ గొడవలు పెట్టుకుంటున్నారు. ఓకే. ఓకే. మా హ్మ్. ఫాదర్, మదర్ ఇంట్లో కరెక్ట్‌గా ఉండట్లేదని చెప్పి వాళ్ళ వలన హుహు. నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అయ్యో! రేపే హ్మ్. నేను చనిపోదాం అనుకున్నాను. బట్ హ్మ్. మీతో మీరు మాట్లాడిన తర్వాత హ్మ్. నేను దీన్ని విరమించుకున్నానండి. డెఫినిట్‌గా నేను వాళ్ళ సమస్యలు ఏదైతే ఉన్నాయో నేను మాట్లాడతాను. హుహు. అండ్ డెఫినిట్‌గా నేను ఇలాంటి థాట్‌ని మళ్ళీ నా హృదయంలోకి గాని, నా మనసులోకి గాని తీసుకురాను అని ఒక పాప వచ్చి చెప్పడం జరిగింది. సెయింట్ మేరీస్ కాలేజ్‌లో. ఓకే. అది హ్మ్. నేను విన్నాక చాలా ఐ యామ్ సో ఫెల్ట్ యాహ్! హ్యాపీ అండి. అన్‌ఫర్గెట్టబుల్ అన్నమాట అస్సలు. డెఫినైట్‌లీ అండి. అసలు నేను వెంటనే అక్కడ ఏడ్చేసాను. ఆ హ్మ్. టైంలో. హ్మ్. అలా చాలా జరిగాయి. అలా మాకు ప్రతి కాలేజ్‌లో జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి ఓకే. సిట్యుయేషన్స్. అయితే మీరు ఒక సింగర్ అని మేము విన్నాము. ఆ! సో, మా కోసం ఒక పాట పాడండి. హ్మ్. పాడతానండి తర్వాత తర్వాత డెఫినెట్‌గా. పాడతారా? ఇప్పుడే వద్దా? ఓకే. ఓకే. లాస్ట్‌లో పాడండి. ష్యూర్. అయితే ఈ సంస్థ ద్వారా మహిళలకు గాని, లేకుంటే అమ్మాయిలకు గాని ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలుంటాయా? డెఫినెట్‌గా అండి. హ్మ్. మాకేంటంటే ఓన్లీ గర్ల్ చైల్డ్ కోసం హ్మ్. మేమొక స్వతంత్ర ప్రోగ్రామ్ అని డిజైన్ చేసామండి. స్వతంత్రం. స్వతంత్ర. హ్మ్. స్వతంత్ర ప్రోగ్రామ్ అంటే ఏంటంటే అసలు గర్ల్స్ ఎలా ఉండాలి? హ్మ్. వాళ్ళు ఇప్పుడు సమాజంలో ఎలా హ్మ్, మెలగాలి. మెలగాలి? హ్మ్. వాళ్ళు ఒకవేళ ఏదైనా సిట్యుయేషన్‌ని హుహు. వాళ్ళు ఫేస్ చేయాల్సొస్తే ఎలా ఫేస్ చేయాలి? ఓకే. హ్మ్. అలాంటివి కూడా మేము ట్రైన్ చేస్తున్నాము. ఓకే. అండ్ హ్మ్. కరాటే అవన్నీ కూడా నేర్పిస్తున్నామనమాట. నేర్పిస్తున్నారా? ఆ! హ్మ్. మన ఓకే. మన దగ్గర కరాటే మాస్టర్స్ కూడా ఉన్నారు. సో, హ్మ్. ఆ అవేర్‌నెస్ కూడా మేము వాళ్ళకి కల్పిస్తున్నామనమాట. ఓకే. చాలామంది అంటే ఇప్పుడు అటాక్ అవుతారు. ఎవరో ఒకళ్ళు అటాక్ చేశారనుకోండి. హ్మ్. అప్పుడు వాళ్ళు ఎలా అక్కడి నుంచి తప్పించుకోగలగాలి అనే విషయాన్ని కూడా మేము చెప్తూ ఉంటాము ఈ గర్ల్ చైల్డ్‌కి చాలా ఆల్‌మోస్ట్. గొప్ప విషయాలండి. నిజంగా వింటుంటేనే చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు ఈ స్పందన, ఈ ద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆలోచన ఎలా పుట్టింది? ఆలోచన అంటే యాక్చువల్‌గా సామ్యుల్ రెడ్డి గారు అని వాళ్ళ డాటర్ షీ కమిటెడ్ సూసైడ్ బికాస్ ఆఫ్ లవ్ ఫెయిల్యూర్ అండి. హుహు. దాంట్లో నుంచి సార్‌కి పుట్టింది. అందులో హుహు. నేను గూడా భాగంగా అయ్యాను. హుహు. వాళ్ళతో పాటు వర్క్ చేస్తున్నానండి. ఓకే. సో, ఇలా యాహ్! అంటే అందరూ ఒక్కసారిగా యాహ్! కలిసి పనిచేస్తున్నారు. పనిచేస్తున్నాము. సో, ఎగ్జాక్ట్‌లీ అండి. ఎందుకంటే ఇలాంటివి ఈ అవగాహన అంటే పిల్లలకి ఈ మధ్య నిజంగానే చాలా అవునండి. చిన్న చిన్న వాటికి హ్మ్. వాళ్ళు హార్ట్ బ్రేక్ అవుతున్నారు. యెస్. సో, అంటే మీరు అంటే సెషన్స్ తీసుకుంటారా? లేకుంటే కాలేజ్‌కే ఎళ్లి మాట్లాడతారా? ఎలా? కాలేజ్‌కే వెళ్ళి మాట్లాడతామండి. హ్మ్. పర్సనల్ కౌన్సెలింగ్ కూడా చేస్తాము. చేస్తారు. హ్మ్. పర్సనల్ కౌన్సెలింగ్ ఇప్పుడు హ్మ్. మనకి నంబర్ ఉంటుంది కదా! మన నంబర్ ఇస్తాము వాళ్ళకి హ్మ్. కాలేజ్‌లో. హ్మ్. వాళ్ళు ఒకవేళ వాళ్ళకి మాట్లాడాలి అనుకుంటే హ్మ్. వాళ్ళు కాల్ చేయొచ్చండి ఎనీ టైమ్. ఓకే. మేము పర్సనల్‌గా అవైలబుల్‌గా వచ్చి ఉంటాం. హ్మ్. పర్సనల్‌గా కౌన్సిల్ ఇస్తున్నాము. హ్మ్. అండ్ కాలేజెస్‌కి వెళ్తున్నాము. కాలేజెస్‌లో కూడా మేము ఆ! మాట్లాడడం జరుగుతుంది. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఓకే. ఇప్పుడు మీరు మ్యూజిక్ మీద ఎంత అంటే మీకు మ్యూజిక్ వచ్చు. అండ్ మీరు చాలా మంచి సింగర్ అని కూడా మేము విన్నాం. సో, ఇదెలా స్టార్ట్ అయింది మీకు? ఇది ఎలా స్టార్ట్ అయిందంటే యాక్చువల్‌గా చిన్నప్పుడు నేను ఆహ్, కొన్ని సందర్భాల్లో సాంగ్స్ ద్వారా మారిపోయానండి. ఓకే. అంటే ఇప్పుడు ఒక సాడ్ మూమెంట్‌లో నేనున్నాననుకోండి, ఒక మంచి మెలోడియస్ సాంగ్స్ వినడం వల్ల, అవును. లేదు దాంట్లో మూడే ఒక చేంజ్ అవుతుంది కదా! మూడే చేంజ్ అయిపోతుంది. సపోజ్ చూడండి 'మౌనంగానే ఎదగమని' యెస్. 'మొగ్గ నీకు చెప్తుంది' ఆ సాంగ్ ఎంత మంచి డెప్త్ ఉన్న ఇన్‌స్పిరేషన్ సాంగ్. సాంగ్స్ అంటే హ్మ్. డెప్త్ ఉన్న సాంగ్ అంటే అది విన్న తర్వాత ఎవ్వరైనా మారిపోవాల్సిందే కదండీ! అవును. ఎగ్జాక్ట్‌లీ. అలాంటి సాంగ్స్ కొన్ని నేను వినడం వల్ల నాకు ఆహ్, ఎవరో ఎవరి కౌన్సెలింగ్ అవసరం లేకుండా అయిపోయింది. బట్ ఆ సాంగ్స్ విని నేను చాలా సార్లు నా థాట్స్‌ని మార్చుకున్న రోజులున్నాయన్నమాట. ఎగ్జాక్ట్‌లీ. అప్పుడు ఆ! అనిపించిందన్నమాట. ఎందుకు సాంగ్స్‌కి అంటే సంగీతంతో రాళ్ళైనా కరుగుతాయి అని విన్నాం కదా మనం చాలా సార్లు. అవును. సో, అట్లా అంత సాంగ్స్‌కి సంగీతానికి అంత పవర్ ఉందన్నమాట. సో, కరెక్టే. ఎందుకు అందుకని నేను ఏం చేస్తూ ఉంటానంటే, యూత్ కోసం నేను డివోషనల్ సాంగ్స్ నేను చేస్తూ ఉంటాను. ఆహా! చేసి అవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాననమాట.
ఎవరో ఒకళ్ళు వింటారు, విని మ్మ్. దీనివల్ల చేంజ్ అవుతారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ని మార్చుకుంటారు అని చిన్న ఆశ అండి. ఓకే. అంటే మీరు సాంగ్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఎస్ ఎస్ అండ్ ఎవరు రాస్తారండి? మా మదర్ రాస్తారు, మనకి ఆహా. ఇంకా రైటర్స్ కూడా ఉన్నారు, రాజేష్ అనిల్ అని. ఓకే. వీళ్ళంతా రాస్తా ఉంటారు. ఓకే. రాసినప్పుడు నేను దాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ప్రొడ్యూస్ ఉంటాను. చేస్తారు. యా, ఓకే. అయితే ఈ కార్యక్రమం లాస్ట్‌లో అయితే మాకు పాట పాడి వినిపించాలి. తప్పకుండా అండి, తప్పకుండా. ఓకే. ఏ ఏజ్ నుంచి మీరు ఈ పాటలు స్టార్ట్ చేశారు? నేనొచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు 6 ఇయర్స్ అయిందండి 6 నేను ఇయర్స్ స్టార్ట్ నుంచి. చేసి. ఓకే. యా, 6 ఇయర్స్ నుంచి నేను స్టార్ట్ కంటిన్యూస్. చేశాను. యా, ప్రొడ్యూస్ చేస్తున్నాను. మేడం మీరు ఒక పాట పాడతానన్నారు కదా! యా, సో, మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడి వినిపించండి. ఐఎమ్ నాట్ ఎ గుడ్ సింగర్ అండి, జస్ట్ ఏదో బాత్రూమ్ సింగర్ పాడుతూ ఉంటాను ఇంట్లో. మీరు పాడండి. ఓకే, థ్యాంక్ యూ. ఆశతో నేను పరుగెడితి ఇలలో చెలిమికై, ప్రతి హృదయం స్వార్థమయే, ప్రేమను ప్రేమగా చూపి మనసొకటి కలిగిన ఒక ప్రేమైన కానరాదే, ఒక ప్రేమైన కానరాదే. చాలా అద్భుతంగా ఉంది. ఇందులో మీ పెయిన్ కనిపిస్తుంది. మీ ఆ పాటలోనే ఆ మనసు పడే బాధ కనిపిస్తుంది. అయినా కూడా దీని మీనింగ్ మీరు చెప్పండి. యా, ఈ సాంగ్ మీనింగ్ ఏంటంటే, ఈ లోకంలో నేను ఒక ఫ్రెండ్షిప్ కోసం, హ్మ్. మామూలు భాషలో చెప్తున్నాను, ఒక ఫ్రెండ్షిప్ కోసం వెతికాను. హ్మ్. ఎక్కడ చూసినా స్వార్థమైన ప్రేమలు, స్వార్థమైన ఫ్రెండ్షిప్స్ ఎక్కువైపోయాయండి. అవును. ఏది లాభం లేకపోతే ఫ్రెండ్షిప్ చేయట్లేదు. అవును. ఏదైనా వాళ్ళతో ఒక లాభం ఉంది, వాళ్ళతో మనకు ఒక ఫ్రెండ్షిప్ చేస్తే వీళ్ళు ఒకటి ఇస్తారు, లేకపోతే వీళ్ళ దగ్గర నుంచి ఇది పొందుకోగలుగుతాము అని అవతల నుంచి ఎక్స్పెక్టేషన్సే ఉంటున్నాయి, కానీ నిజమైన ప్రేమలు అయితే లేవు. ఆ ఓకే. నిజమైన ప్రేమ ఓన్లీ గాడ్ ఒక్కటే ఇవ్వగలరు మనకి. హ్మ్. అదే ఈ సందేశం అన్నమాట. ఎక్కడ నేను వెతికాను ఎన్నో ప్రేమల్ని, చెలిమి కోసం వెతికాను, కానీ నాకు ఎక్కడా దొరకలేదు, ఒక్క ప్రేమైనా దొరకలేదు అనే దీని సారాంశం. ఓకే. చాలా బాగుందండి. చాలా థ్యాంక్ యూ. అద్భుతంగా ఉంది. అయితే పాటల ద్వారా యువతని మనం మార్చొచ్చంటారా? డెఫినెట్గా మార్చొచ్చండి. చాలా మంది యువత, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా యూత్లో ఉన్నప్పుడు పాటల ద్వారానే నేను మార్పుల్ని తీసుకురాగలిగాను అనమాట. అంటే దేంట్లోనైనా నా ఆలోచనలో కానీ, బయట వేరే వాళ్ళ ఆలోచనలో కానీ మార్పుని ఎక్కువగా పాటల ద్వారా కూడా తీసుకురావచ్చు. 50% మ్యూజిక్ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. ఓకే. 100% అని నేను చెప్పలేను, బట్ 50% డెఫినెట్గా మ్యూజిక్ వల్ల అండ్ సంగీతం వల్ల, పాటల ద్వారా చాలా మార్పుని తీసుకురాగలుగుతాం. ఓకే. మ్యూజిక్ వల్ల మనం చాలా ఇన్‌స్పైర్ అవుతాం యా, అంటారు. డెఫినెట్లీ. అవును. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే మ్యూజిక్‌తో రాళ్ళు కూడా కరుగుతాయి కదా మరి. సంగీతం ద్వారా రాళ్ళు కూడా కరిగించగలము అనే ఒక సామెత కూడా ఉంది. ఎగ్జాక్ట్‌లీ. యా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.